హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డార్క్ రేడియో. ఇవాళ మనం చెప్పుకునే ఘటన ముగ్గురు కాలేజ్ అమ్మాయిల జీవితంలో జరిగిన భయంకర సంఘటన. ఇది గుంటూరు దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి అక్కడ చాలామంది మాట్లాడుకుంటున్నారు. గోస్ట్ స్టోరీ అని కాదు, ఒక వాయిస్ నోట్ గురించి. 4th ఫ్లోర్లో ముగ్గురు కాలేజ్ గర్ల్స్ కలిసి ఉంటున్నారు. వారి పేరు కీర్తి, స్వాతి, మేఘన. నార్మల్ స్టూడెంట్స్. గోస్ట్ అంటే నమ్మకం లేదు. లైఫ్ నార్మల్గా నడుస్తుంది. కానీ లాస్ట్ ట్యూస్డే నైట్ తర్వాత అన్నీ మారిపోయాయి. ఆ నైట్ మేఘన ఎగ్జామ్ కోసం లేట్ నైట్ వరకు చదువుకుంది. టైమ్ అరౌండ్ 2:11 AM. సడన్గా వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. వాయిస్ నోట్ సెండ్ చేసింది స్వాతి. కానీ ప్రాబ్లం ఏంటంటే స్వాతి అప్పుడు మేఘన పక్కనే పడుకొని ఉంది. మేఘన ఫస్ట్ ఓల్డ్ మెసేజ్ డిలే అయ్యిందేమో అనుకుంది. కానీ వాయిస్ నోట్ అప్పుడే వచ్చింది. డ్యూరేషన్ 11 seconds. ప్లే చేసింది. ఫస్ట్ ఫ్యూ సెకండ్ కంప్లీట్ సైలెన్స్, తర్వాత స్లో బ్రీతింగ్ సౌండ్. ఆ తర్వాత స్వాతి వాయిస్ లాగా అనిపించే వీక్ వాయిస్. డోర్ ఓపెన్ చేయకు. వాయిస్ చాలా వీక్గా ఉంది. వాయిస్ ఎవరో గుసగుసగా చెప్తున్నట్టుంది. మేఘన ఇమీడియట్గా స్వాతిని లేపింది. స్వాతి స్లీపీగా ఫోన్ చూసింది. కానీ ఆ మెసేజ్ తన ఫోన్ నుంచి పంపించలేదు. ఇంకా స్కారీ ఏంటంటే స్వాతి చాట్లో ఆ వాయిస్ నోట్ అస్సలు లేదు. ఓన్లీ మేఘన ఫోన్లోనే ఉంది. ఆ రోజు తర్వాత స్ట్రేంజ్ థింగ్స్ జరగడం స్టార్ట్ అయింది. కిచెన్లో సామాన్ల సౌండ్, నైట్ బాల్కనీ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం, బాత్రూమ్ ట్యాప్ ఓన్గా ఆన్ అవ్వడం. కానీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే ప్రతి నైట్ ఎగ్జాక్ట్లీ 2:11 కొత్త వాయిస్ నోట్ వస్తుంది. ఆల్వేస్ స్వాతి అకౌంట్ నుంచి డిఫరెంట్ మెసేజెస్. అలా ప్రతిరోజు ఒక మెసేజ్. ఒకరోజు విండోలో చూడకు, బాత్రూంలో ఎవరో ఉన్నారు, నేను బెడ్రూమ్లోనే ఉన్నాను. థర్డ్ నైట్ కరెంట్ పోయింది. అపార్ట్మెంట్ మొత్తం డార్క్, ఓన్లీ ఎమర్జెన్సీ లైట్. ఎగ్జాక్ట్లీ 2:11 AMకి ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. మళ్ళీ ఒక వాయిస్ నోట్. కానీ ఇప్పుడు 23 seconds ఉన్నాయి. మేఘన చాలా భయపడింది. ప్లే చేయాలి అనుకోలేదు, కానీ భయపడుతూనే మళ్ళీ ప్లే చేసింది. అప్పుడు హెవీ బ్రీత్ సౌండ్, తర్వాత క్రయింగ్, అండ్ దెన్ వెరీ క్లియర్లీ బెడ్ కింద చూడు. ఆ సెకండ్లోనే బెడ్రూమ్లో నుంచి లౌడ్ సౌండ్ వచ్చింది. బెడ్ కింద నుంచి ఎవరో బెడ్ కింద నుంచి గట్టిగా కొట్టినట్టు. ఇక స్వాతి ఏడవడం మొదలుపెట్టింది. కానీ కీర్తి ధైర్యంగా టార్చ్ పెట్టి స్లోగా బెడ్ కింద చూసింది. అక్కడ ఎవరూ లేరు, ఓన్లీ డార్క్నెస్. కానీ వాల్ మీద ఫ్రెష్ వాటర్, వెట్ హ్యాండ్స్ మార్క్ ఉంది. నెక్స్ట్ మార్నింగ్ అపార్ట్మెంట్ వాచ్మెన్ని అడిగారు. ముందు ఆయన కొంచెం సైలెంట్గా ఉండి తర్వాత చెప్పాడు, బిఫోర్ ఏ గర్ల్స్ ఆ ఫ్లాట్లో ఇంకొక స్టూడెంట్ ఉండేది. ఒక్కతే ఉండేది. సడన్గా చనిపోయింది. ఆఫీస్లో సూసైడ్ కేసు అని కొట్టించారు. కానీ అపార్ట్మెంట్ వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే చనిపోయే ముందు ఆమె డైలీ నైట్ ఎవరితో వాయిస్ నోట్ పంపిస్తూ ఉండేదంట. లాస్ట్ కాల్లో ఆమె ఒక మాట చెప్పిందంట, రూమ్లో నేను ఒక్కదాన్ని లేను. ఇప్పుడు ఆ ముగ్గురు ఫ్లాట్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ స్కారీ పార్ట్ ఏంటంటే నిన్న నైట్ కూడా ఎగ్జాక్ట్లీ 12 AMకి ఒక వాయిస్ నోట్ వచ్చింది. దిస్ టైమ్ ఓన్లీ 1 sentence. మీ ముగ్గురిలో ఒకరు ఇప్పటికే నాతో మాట్లాడుతున్నారు. ఆ వాయిస్ నోట్ వచ్చిన నెక్స్ట్ డే కీర్తి, స్వాతి, మేఘన ముగ్గురు ఫ్లాట్ వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫ్లాట్ ఓనర్ అడ్వాన్స్ మనీ రిటర్న్ చేయడానికి 1 week టైం అడిగాడు. కాబట్టి ఇంకా 7 days అక్కడే ఉండాల్సి వచ్చింది.
ఆ నైట్ ముగ్గురు పడుకోకుండా ఒకే రూమ్లో కూర్చొని ఉన్నారు. బెడ్రూమ్ డోర్ లాక్ చేశారు. లైట్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి. టైం 2:10 అయింది. అందరూ ఫోన్ స్క్రీనే చూస్తున్నారు. 2:11 అవ్వగానే ఫోన్ వైబ్రేషన్. కానీ ఈసారి మేఘన ఫోన్ కాదు, కీర్తి ఫోన్కి వాయిస్ నోట్ వచ్చింది. సెండ్ చేసింది స్వాతి. స్వాతి పక్కనే కూర్చొని ఫోన్ తన చేతిలోనే ఉంది. కానీ వాయిస్ నోట్ మాత్రం వచ్చింది. అందరూ భయపడ్డారు. భయపడుతూనే వాయిస్ నోట్ని ప్లే చేశారు. ఫస్ట్ ఫ్యూ సెకండ్ సైలెన్స్. తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తున్న సౌండ్. ఆ తర్వాత క్లియర్గా ఒక మాట వినిపించింది. బాత్రూమ్ మిర్రర్ వెనక చూడు. ముగ్గురికి భయం మొదలైంది. బాడీ ఫ్రీజ్ అయిపోయింది. కానీ ఏదో క్యూరియాసిటీతో కూడా ఉంది. ఫైనల్గా ముగ్గురు కలిసి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. డోర్ ఓపెన్ చేశారు. నథింగ్. నార్మల్ బాత్రూమ్. మిర్రర్ వెనక చూడాలని అనుకున్నారు. స్వాతి టార్చ్ లైట్ పెట్టి మిర్రర్ని క్లోజ్గా చూస్తుంది. అప్పుడే మిర్రర్ కార్నర్లో చిన్న స్క్రాచ్ మార్క్స్ కనిపించాయి. ఎవరో నెయిల్స్తో గట్టిగా రాసినట్టు. డస్ట్ క్లీన్ చేసి చూస్తే ఒక సెంటెన్స్ కనిపించింది. హెల్ప్ మీ. ఆ లెటర్స్ చాలా ఓల్డ్గా ఉన్నాయి. ఫ్రెష్వి కావు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓనర్ని పిలిచారు. మిర్రర్ చూపించాను. ఓనర్ ఫేస్ కలర్ మారిపోయింది. కొంచెం సైలెన్స్ తర్వాత చెప్పాడు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆ ఫ్లాట్లో నందిని అనే స్టూడెంట్ ఉండేది. ఆమె చనిపోయిన అమ్మాయి. చనిపోయే ముందు 3 months వరకు ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎవరో తనని ఫాలో చేస్తున్నారని, నైట్స్ కాల్ వస్తున్నాయని. కానీ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల కేస్ క్లోజ్ అయింది. చనిపోయే ఒక వారం ముందే ఆమె మిర్రర్ మీద లిప్స్టిక్తో ఒక మాట రాసిందంట. హెల్ప్. పోలీస్ వచ్చాక మిర్రర్ రీప్లేస్ చేశారని ఓనర్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు సేమ్ రైటింగ్ మళ్ళీ కనిపించడం చూసి షాక్ అయ్యాడు. ఆ నైట్ ఎగ్జాక్ట్లీ 2:11 AM వాయిస్ నోట్ మళ్ళీ వచ్చింది. ఈసారి 47 సెకండ్లు ప్లే చేశారు. హెవీ బ్రీతింగ్, రన్నింగ్ సౌండ్. తర్వాత నందిని వాయిస్లో అనిపించే వాయిస్. ఫియర్తో ఏడుస్తుంది. నేను చనిపోలేదు. సైలెన్స్. తర్వాత నన్ను ఎవరో చంపేశారు. రూమ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ముగ్గురు ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు. కానీ ఆ వాయిస్ నోట్లో లాస్ట్ లైన్ వాళ్ళకి బ్లడ్ కోల్డ్ అయిపోయింది. ఎందుకంటే ఆ వాయిస్ నోట్లో తను చివరిగా చెప్పిన మాట, నన్ను చంపిన అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఆ సెకండ్లోనే బెడ్రూమ్ డోర్ బయట నుండి టక్ 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 ముందు ఎవరో కుట్టినట్టు వినిపించాయి. కానీ అపార్ట్మెంట్లో ఫ్లోర్ మొత్తం ఇప్పుడు ఖాళీగా ఉంది. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ మీ ముందు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.